ఉమ్. శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాతరం శరణం శరణం ప్రపర్థే. మీ అయ్యా శ్రీమాతరం శరణం శరణం ప్రపర్థే అనడు. ఏమో అంటాడు సంథింగ్ అతని. వీరేషు ఏదో శ్రీమాతరం శరణం శరణం అంటాడు. ఉండనే యాగు దీన్ని కట్ చేపిస్తాను. ఇప్పటి వరకు అంబాత్రయ క్షేత్రం అనేది ఒక మిస్టరీ. ఎప్పటికీ వీడని ఒక మిస్టరీ, ఒక రహస్యం. సత్యధర్మ సాక్షిగా అది నాకే ఒక పెద్ద మిస్టరీ. అంటే ఎవరైనా ఈజీగా అనొచ్చు, ఈ క్షేత్రం నెలకొల్పడానికి, ఇది ప్రతిష్ఠించబడడానికి కర్త కర్మ క్రియ పరాశ్రీ స్వామి. త్రిగుణాతీతముగా సృజనాత్మకంగా నిర్మింపబడ్డటువంటి అద్భుతమైన దివ్యధామం శ్రీ 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 అంబాత్రయ క్షేత్రం. సంతోషం. ఇప్పటి వరకు 2011వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా నేను నమ్మిన ధర్మం ఒకటే. నేను ఒక ప్రశ్న వేశాను అమ్మవారికి 2013లో. అమ్మ, సన్యాస ధర్మానికి సంబంధించిన కొన్ని కఠినమైన నియమాలు ఉంటాయి కదా, నేను వాటిని పాటిస్తాను, నాకు ఆజ్ఞ ఇవ్వు అని. అమ్మవారు ఏం చెప్పింది అంటే దర్శనం అంటే ఏంటి మీరేమనుకుంటారు? చెప్పింది అంటే డైరెక్ట్ ఇలా ఫిజికల్ కోడ్లో మాట్లాడింది అనుకుంటారు. కాదు. భగవంతుడు ఎప్పుడు మన వాణితో మన 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 హావభావాలతో మాట్లాడాడు. మాట్లాడితే అతను కూడా మనకు సమానం అవుతాడు కదా. వాళ్ళ లాంగ్వేజ్ వేరుంటుంది, వాళ్ళ సంభాషణ వేరుంటుంది. ఉదాహరణకి మనకి ఇక్కడ మీటర్స్ పెట్టి ఆడ హార్ట్ బీట్ చూస్తుంటారు డాక్టర్లు. టూయి 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 అని కొట్టుకుంటుంది. కానీ వాళ్ళకి అర్థమవుతుంది. నీకు అర్థమవుతుందా? వాళ్ళకేం అర్థమవుతుంది? వాళ్ళ చదువు చదివింటారు, ఆ మీటరైజ్డ్ సిగ్నల్ని డీకోడ్ చేసుకోగలుగుతారు. భగవంతుని సంభాషణ అంటే ధ్యానం బాగా కుదిరి ఆ స్థితి సమాధిలోకి వెళ్ళినప్పుడు సమ్ సిగ్నల్స్ వస్తుంటాయి, సమ్ రిథమింగ్ సౌండ్స్, సమ్ బ్లింక్ ఆఫ్ షైన్గా వస్తుంటుంది అనమాట. వాటిని డీకోడ్ చేసి ఫిల్టర్ చేసుకునే నాలెడ్జ్ ఉన్న వాళ్ళకే దేవత భాష అర్థమవుతుంది. ఊక అమ్మ చెప్పే అంటే నేను రా అమ్మవారి రా అనదు. అమ్మో ఇట్లా అనుకుంటారు చాలా మంది పాడుగల. 2013లో నేను ఒక ప్రశ్న అడిగితే అమ్మవారు చెప్పినటువంటి మాట ఏమిటంటే, చూడప్పా, తడిసిన ఆకుకు తడుపేలా, తడిసిన ఆకుకి మళ్ళీ తడుపేలా. అంటే ఆల్రెడీ ఆకు తడిసింది, తడిసిన ఆకుని మళ్ళేం తడుపుతావన్న మాట చెప్పింది అమ్మవారు. అంటే అర్థం ఏంటంటే, దీన్ని బాగా అన్వయం చేసుకుంటే సామాజికమైన రుగ్మతలలో ఏదైతే కులం పేరు మీద, వర్గం పేరు మీద, జాతి పేరు మీద అణిచివేతకు గురి చేసి ఆధ్యాత్మికతకు వాళ్ళని అన్ని విధాలుగా దూరం చేసి, వాళ్ళని అన్ని కోణాల లోపల ఇబ్బందులు పెట్టి, వాళ్ళని దూరం పెట్టి అణిచివేసి అంటే నాన్పి తడిపి ఇంకా తడవడానికే ఆస్కారం లేనటువంటి జీవితం నీది. ఆల్రెడీ తడిసే పుట్టినవు, తడిసి పుట్టిన నీకు మళ్ళా తడపడం ఎందుకు అన్న ఒక్క మాటకు కట్టుబానిసనై సన్యాస దండం పట్టలేదు. లేకపోతే నాకు ఎతి దండం తీసుకోవాలని చాలా కోరిక ఉండే. ఇంకా ఇప్పుడు ఎవరు ఇంట్లోకి పిలిస్తే వాళ్ళ ఇంట్లోకి పోతా, ఆ ఫంక్షన్లో ఆ ప్రోగ్రాంలో పోతే ఎవరైనా నీళ్ళు తెస్తే నీళ్ళు దాతా, మజ్జిగ తెస్తే మజ్జిగ దాతా. సన్యాసంలో నియమాలు లేవు కదా. అమ్మవారు చెప్పిన ఒక్క మాటకే, తడిసిన ఆకుని మళ్ళేం తడుపుతావరా అని ఒక్క మాట అన్నందుకే ఈ జీవితాన్ని ఇంతవరకు తెచ్చాను నేను. ఇంకొక ప్రశ్న వేశాను, ఏమిటి అమ్మా, వచ్చిన వాళ్లకు వారి సమస్యకు తగు పరిష్కారం చెప్పే కోణంలో నా చేయి పైన ఉండాలి, నా వాక్కు ముందుండాలని. అప్పుడు అమ్మేమన్నా తెలుసా? నువ్వే దేవుడవైతే నా పూజ ఎవడు చేస్తారా అనింది. అర్థమవుతుందా? ఇప్పుడు చేయి పైన ఉండాలంటావు అంటే చేయి పెట్టగానే బాగా అయిపోవాలి, అది పై చేయి. మాట ఇయ్యగానే బాగా కావాలి, అది వాక్కులో శ్రేష్టత్వం. అప్పుడు ఆయన ఎవరు? ఆయన దైవత్వం పొందిన వ్యక్తి. నీవే దేవుడవైతే నా పూజ ఎవరు చేస్తారా, నా పక్కల కూర్చుంటావా అని ఒక మాటని కథ. గుండెల వణుకు పుట్టింది. ఇంకా వాస్తవమే కదా. నేను దైవత్వం పొందడం ఏమిటి మూర్ఖత్వం కాకపోతే? నేను నాలా ఉండి సామాన్యంగా ఉండి ఈ జన్మ ఇచ్చినావు, ఈ జీవితం ఇచ్చినావు, ఈ శరీరం ఇచ్చినావు, నేను సామాన్యంగా నీ సేవ చేసుకొని చచ్చిపోతాని 2013వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు గురుత్వం అనే ఒక ధర్మాన్ని కట్టుబడి మీకు పాదమిస్తే ఎప్పుడన్నా మొక్కనింకే. శుభమస్తు, నిత్య కైవల్య ప్రాప్తిరస్తు, ఆజన్మాంత యశస్కాల ప్రాప్తిరస్తు, ఏదో ఒక వాక్కు మీకు ఇస్తానంతే తప్ప నాకు శాస్త్రం తెలియదని కానీ, సిద్ధాంతం తెలియదని కానీ, మంత్రాలు తంత్రాలు తెలియదని కానీ, నాకు ఏం తెలియదని కానీ మిమ్మల్ని నేను దూరం పెట్టలేదు. ఈ విషయాలని ఎందుకు చెప్తున్నా? చాలామంది పీఠానికి వచ్చి స్వామి మాట్లాడాడు, పలకరియాడు, పట్టించుకోడు,
చూడడు, మమ్మల్ని పట్టించుకోడని లక్షల మంది అనిపోయారు. లక్షలు, వేలు కాదు, లక్షలు. అర్థమవుతుందా నీకు? కుమార్, ఎల్లమ్మ, సీను, మీరే కదా ఇప్పుడు ఫిక్స్ ఉండేటోళ్ళు. బ్రహ్మంగారు వినండి, ఆ ధర్మాన్ని కట్టుబడే నేను నాలా ఉన్నానే తప్ప నేను మీతో మాట్లాడకూడదు, మిమ్మల్ని చూడకూడదు అన్న పాపిష్టం నేను గాను. ఒకటి. ఇంకో మాట, ఇక్కడ అధిపతి ఆ తల్లి. ఆ తల్లి ముందల మన కుప్పి గంతులు పనికిరావు. అనుగ్రహించిన, ఆశీర్వదించిన, ఏం చేసినా ఆమెకే చెల్లు. ఆమె ముందల మనం ఎవరం పెద్దరికం చేయకూడదు. ఆ ధర్మాన్ని కూడా కట్టుబడి ఉన్నాను నేను, అంతే. ఇంకొక ప్రశ్న, అమ్మ అనుగ్రహిస్తుంది అని మనకు ప్రమాణం ఏమిటి? నీవంటే బాగైతుంది పోప్ప అంటావు, మేము వింటాం. ఏమని ఇస్తావు, తీసుకుంటాం. ఆమె మమ్మల్ని అనుగ్రహిస్తుందని మనకి ఎట్లా తెలుస్తుంది? ఇక్కడ 3 సెట్టింగులు చాలా పవర్ఫుల్ ఉన్నాయి. ఒకటి, కోనేటి జలం ప్రోక్షణ. 2, రుద్రశూలం దాకి 3 అమ్మలను చూడాలి. ఈ 3 చాలా పవర్ఫుల్. రాంగన కోనేటి జలం జల్లుకొర్రి, రుద్రశూలం ముట్టుకొరి, అమ్మని చూడుర్రి. భగవంతుడు అనుగ్రహిస్తున్నాడని మనకి ఎట్లా తెలవాలి? సందేహం ఇక్కడనే కాదు, ప్రపంచంలో ఉంది ఈ సందేహం అంతా. చూడు, భగవంతుడు నిన్ను అనుగ్రహించేటటువంటి ఎరుక నీకు రావాలంటే నీ స్థితి నువ్వు దాటాలి. ఇప్పుడు నువ్వు సామాన్యమైన మానవుని స్థితిలో ఉన్నావు. ఆ స్థితిని దాటి అతీతమైతే దేవుని యొక్క ఉనికి నీకు అర్థమవుతుంది. కాబట్టి అది నువ్వు దాటలేవు. కాబట్టి అర్థం చేసుకో, నన్ను అనుగ్రహిస్తుంది అమ్మా. ఆ అనుగ్రహమే నీకు వరం వచ్చినట్లు. నువ్వు ప్రత్యేకంగా నన్ను అనుగ్రహించిందా, నాకు వరం ఇచ్చిందా, నాకు బాగా కాలేదు కదా, నాకు అప్పులు పోకపాయే కదా, రోగం పోకపాయే కదా అన్న మాట వద్దు. అది ఎంగిలి అవుతుంది, అది తొక్కుడా. ఈ జన్మ ఎత్తినందుకు అది ఎత్తి చూపించినట్ల పాపం. మళ్ళా అవసరం లేదు. నువ్వు అమ్మను వేడుకో, సేవ చేసుకో, అమ్మ దర్శనం చేసుకో, వెళ్ళిపో. ఈ పీఠంలో ఉండేటటువంటి ధర్మం. ఇంకొకటి అందరికి అర్థమయ్యే విధంగా చెప్తాను. ఈ దేశానికి రాష్ట్రపతి ప్రధానం, తర్వాత ప్రధానమంత్రి, వీళ్ళిద్దరు, తర్వాత సెంట్రల్ హోమ్ మినిస్టర్, ఈ 3 ప్రధానం. ఈ 3 యొక్క సిగ్నేచర్ పవర్, ఈ 3 యొక్క మాట నుంచి దేశం రూల్ అవుతుంది తప్ప వాళ్ళ కింద ఉన్న అటెండర్లతోటి, పిఏ తోటి దేశం నడవదు. అంటే ప్రధానమంత్రి సిగ్నేచర్తోన పనులు అవుతాయి తప్ప ప్రధానమంత్రి చేతి కింద ఉన్న అటెండర్ సిగ్నేచర్తోన పనులు కావు. మీ జీవితం అనే పేజీ మీద ఆ తల్లి సిగ్నేచర్ పెట్టాలన్నది నా అభిమతం. నా సిగ్నేచర్ పెట్టకూడదు అన్నది నా అభిమతం. ఇంకా నేను సిగ్నేచర్ పెడితేనంటే ఆమె పెట్టదు. మీ బతుకుల మీద ఆమె సిగ్నేచర్ పెట్టాలన్నది నా అభిమతం. ఇట్స్ అ ఫేర్, పర్ఫెక్ట్, ప్యూరిఫైడ్ వే. మీకు ఇష్టమైతే రారి, లేకపోతే రావు. అంతేనా లేదా? తప్ప? ఇప్పుడు చూడండి, కుమార్ గారు విషయం ఒక మాట చెప్తారు. విషయ పరిజ్ఞాన దర్శనామృతాన్ని 10 రకాలుగా ఫిల్టర్ చేయగలను. నాకు ఆ మెచ్యూరిటీ ఉంది. ఎక్కడి నుండి వచ్చింది తెలుసా? నేను పుట్టినప్పుడు మా తల్లి రొమ్ములో పాలు లేవంట, పాపిస్టోని నేను. ఏం చేసిండ్రు? అప్పుడే పుట్టిన పసిగందుకి నాటు సెల్కావుల పాలు తీసుకొచ్చి తాపిండ్రు, పచ్చి పాలు. నేను పెరిగేంత వరకు ఆవుల పాలు తాగి పెరిగిన. ఆవు పాలలో ఉండే అమృతమే కనుక ఈ జ్ఞానం, ఈ వాక్కు, ఈ నడవడిక, ఈ చైతన్యం. ఏ మాటనైనా సరే 10 రకాలుగా అర్థం చేసుకుంటాను. అంటే నా గొప్పతనం అని చెప్పాను. ఆ విషయ పరిజ్ఞానం నాకే తెలుస్తుంది. ఇది ఉన్న తర్వాత మంత్రాన్ని కానీ, యంత్రాన్ని కానీ, తంత్రాన్ని కానీ, విద్యని కానీ ఎలా ఇవ్వాలి, ఎలా వాడాలో తెలియలేనంత అసమర్థుని నేను కాను. ఏంటంటే నేను చేయి పెడితేననుకో అమ్మ ముట్టది, ఆడొస్తుంది పంచాయతీ. ఎందుకంటే ఆమె ఎంగిలి తల్లి కాదు, ఎంగిలి దేవత కాదు ఆమె. మనం ముట్టింది ఆ తల్లి ఎందుకు ముట్టాలి? ఇప్పుడు మీ జీవితాల లోపల మీకు ఆశీర్వాదం నేను ఇస్తా. నీవు ఇచ్చినావు కదా నప్ప, నేనెందుకు అంటది? ఇంకా అట్లా కాదు. నేనేమంటే ఈ క్షేత్రంలో 3 అమ్మలు ఉన్నారు, 3 తల్లులు ఉన్నారు. ఏకనాభి, ఒక బొడ్డు, 2 స్తనములు, 2 సండ్లు, 3 శిరస్సులు. ఏడుందయ్యా ప్రపంచంలో ఇట్లా? కాలిట్లా చూసిపోతే చాలు ఈ జన్మలు పావనమైపోతావా అనుకునలే. మొన్న ఒక ఆయన వచ్చిండు, మా తాతల కాంటి శ్రీశైలం పోతున్నాం, మాకు ఇంకా కష్టాలు తప్పిలేవు అంటాడు. అంటే శ్రీశైలం మల్లికార్జునతో ఏం పవర్ లేదనే? అట్లాగా జన్మకు ఒక ధర్మం ఉంది, పుట్టువాడికి ఒక ధర్మం ఉంది, దానికి సంబంధించిన కష్టాలు వస్తాయి. భగవంతుడు దానికి అనుకూలమైనటువంటి ధర్మాన్ని నీకు ఇచ్చి ఉంటాడు. నీకు అర్థం కాదు. ఉదాహరణకి చెత్తిరి పట్టుకున్నావు, మాడపట్టు తడుస్తలేదేమో, కింద కాళ్ళు అయితే తడుస్తాయా లేదా? గట్ల. అందుకే క్షేత్రానికి ఎవరు వచ్చినా
స్వామి ఉండడా, స్వామి ఉండడా, మాట్లాడతాడా, చూస్తాడా, ఈ ఈ మాటలు అడగండి దయచేసి. నాలాంటి గురువులు ఏడన దొరుకుతారు మీకు. ఏడన్నా దొరుకుతారు. భారతదేశంలో చాలామంది గురువులున్నారు. కానీ ఇటువంటి తల్లి దొరకదండి. ఇటువంటి తల్లి దొరకదు. నేను గుండె మీద చేసుకొని చెప్తా. ఇటువంటి క్షేత్రం, ఇటువంటి తల్లులు దొరకరు. ఇది సత్యం. అమ్మవార్లను చూడనీకి వత్తాం. అమ్మవార్లను చూడనీకి పోదాం. స్వామి ప్రతి వీడియోలో చెప్తాడు ముగ్గురమ్మలు, ముగ్గురమ్మలు. ముగ్గురమ్మలు ఒక విగ్రహంలో ఉండరంట. అది కూడా ఒక 52 రకాల మన్నుతోనే చేసిండంట. 1 గంట 45 నిమిషాలు కనురెప్ప కొట్టకుండా పెట్టిండంట. 7 జీవనదుల జలాలు కలిసిన కోనేరు ఉందంట. ఒక రుద్రశూలం ఉందంట. 2011 నుంచి ఇప్పటి వరకు ఆరకుండా 10 అఖండ జ్యోతులు వెలుగుతున్నాయంట. ఆ అఖండ జ్యోతులు కూడా ఒక్కొక్క జ్యోతి ఒక మహావిద్యను ఆవాహన చేసి దశమహావిద్యల స్వరూపకంగా 10 అఖండ జ్యోతులు ఉంటాయంట. పోదాం చూసొత్తాం అనే కోరికతోనే రారి కానీ ఈ బొచ్చుగాని కోసం, ఈ బిచ్చగాని కోసం రాకురి. తిట్టుకుంటున్నా అనుకోకండి. నిన్న ఒక మాతాజీ వచ్చింది మధ్యాహ్నం. ఆమె జగడం పెట్టుకున్నాను, నేను రూమ్లో ఉండ, నాకు వినబడుతుంది. ఏమంటుందంటే, మేము అమ్మవారి కోసం వచ్చినాం అనుకున్నావా, స్వామి కోసం వచ్చినాం, పిలువురు బయటికి అంటది ఆమె డైరెక్ట్. రమ్మని, బయటికి రమ్మని అంటది. ఏమంటంటే, మీరు కొట్లాడితే అమ్మ కోసం కొట్లాడురి, జగదంబ కోసం మనం ప్రాకులాడితే పరమశివుడు పరవశించిపోతాడు. ఫస్ట్ అమ్మవారి కోసం ఎవరు ఆరాట పడుతున్నాడో వాళ్ళకి శివుడు ఫస్ట్ సపోర్ట్ చేస్తాడు. ఇది ఆ తల్లి తంత్రంలో ఉండేటటువంటి ధర్మం. డైరెక్ట్ శివుడు ప్రసన్నం కాడు, అమ్మను పట్టుకుంటే అప్ప ఈజీగా వస్తాడు. అట్లా అమ్మవారి కోసం రారు. ఈ క్షేత్రంలో మళ్ళీ చెప్తున్నా, ఇంకా చాలా అద్భుతాలు జరగబోతున్నాయి, చాలా. అందుకే క్షేత్రానికి అనుబంధంగా ఉండండి, అనుసంధానంగా ఉండండి. మీ జీవితాలు ఆటోమేటిక్గా మారుతాయి. మీ జీవితాలలో మార్పు వస్తుంది. మీరు గమనించాల్సింది ఏంటంటే, గుండు జర ఎక్కలాముందనుకో, నున్నగానికే అరిగిపోనికే టైం ఎక్కువ పడుతుంది. గుండు చిన్న ఉందనుకో జల్ది అరిగిపోతుంది. మీ ఈపుల ఎంత పెద్ద పాపపు గుండు ఉందో, ఎన్ని తరాల గుండు ఉందో ఏం పాడు. అది కొంచెం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉందని చెప్తూ, ఈ అంబాత్రయ క్షేత్రంలో ఈ పరాశరి స్వామితోనే కాదు, ఏ పీఠంకైనా, ఏ మఠంకైనా, ఏడుకైనా వాదన పనికి రాదు. వితండవాదం పిచ్చి చేష్ట. మనం చేయాల్సింది ఐక్యత. ఆ ఐక్యతతోనే మనకు వరం వస్తుంది. అది మీరందరూ గుర్తుపెట్టుకుంటారని కోరుకుంటూ, అందరికీ శ్రీమాత యొక్క అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ, శుభమస్తు, తదాస్తు.